హలో విఎస్, మదనపల్లిలో స్లాబ్ బీమ్స్ డ్రాయింగ్ చెక్ చేసుకుని ఈవినింగ్ మన హైదరాబాద్ సైట్లో బేస్మెంట్ లెవెల్ కాంపాక్షన్ చెక్ చేయడం కోసం మా కంపెనీ ఇంజనీర్ నేను బయలుదేరడానికి ప్రిపేర్ అయ్యాము. బట్ దసరా ఫెస్టివల్ వల్ల టికెట్స్ అయితే ఏమీ దొరకలేదు. లాస్ట్కి అమరావతిలో, కడప నుంచి అమరావతిలో ఒక 2 టికెట్స్ అయితే మా కోసమే లాస్ట్ లైన్లో ఉన్నాయి. రెగ్యులర్గా మీరు చాలా ఏళ్ళలో చూస్తూ ఉంటారు బేస్మెంట్ ఫ్లోరింగ్ కాంపాక్ట్ అయిపోయి ఫర్దర్గా ఫ్యూ ఇయర్స్ తర్వాత ఫ్లోరింగ్ డౌన్ అవ్వటం, టైల్స్ అయ్యి డౌన్ అవ్వటం, ఇటువంటివి అన్నీ చూస్తూ ఉంటారు మీరు. దీనికి మెయిన్ రీజన్ కింద గ్రౌండ్లో బ్యాక్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎత్తుని ప్రాపర్గా కాంపాక్ట్ చేయకపోవటం. ఫౌండేషన్ ఫుటింగ్స్ దగ్గర నుంచి ప్రతి 2 ఫీట్కి దీన్ని కాంపాక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ప్లింత్ బీమ్ లెవెల్కి వచ్చేసరికి 2 టైమ్స్ ఆఫ్ కాంపాక్ట్ జరుగుతుంది. అది కాకుండా అవన్నీ ప్లింత్ బీమ్ తర్వాత బేస్మెంట్ హైట్ ఏదైతే ఉందో ఆ హైట్కి కూడా ఎవ్రీ 2 ఫీట్కి ఖచ్చితంగా ఒకసారి కాంపాక్ట్ చేస్తాము. ప్రాపర్గా కాంపాక్షన్ చేసి ప్లింత్ బీమ్ పీసీసీకి సైట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు చూస్తుంది 3 టన్ ఎర్త్ ర్యామర్. బుధవారం మదనపల్లి స్లాబ్ కాంక్రీట్ ఉంది. సో ముందుగా ఒకరోజు వెళ్ళి స్లాబ్, స్టీల్ అండ్ మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవడానికి మదనపల్లి అయితే స్టార్ట్ అయ్యాను. ఫర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ డూ కాంటాక్ట్ హరిమ్ ఇన్ఫ్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.